పాత నిబంధన గ్రంథంలో ఏలియా వస్తాడని ఉంది. ఎక్కడ ఉంది పాత నిబంధన గ్రంథంలో? మలాకి గ్రంథంలో ఉంటది. తీయండి మలాకి గ్రంథం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి. చదవండి. 4వ అధ్యాయం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అది ఇప్పుడు నీ ప్రశ్న ఏంటంటే, ఏలియా వస్తన్నాడు కదా, ఏలియా వచ్చాడు. ఏలియా చనిపోయినాక ఏలియా ఆత్మ యోహానుగా వచ్చిందా అన్నది ప్రశ్న, అంతే కదా? ఇప్పుడు ఏలియా చనిపోయాడు, ఏలియా అగ్ని రథాలలో కొనిపోబడ్డాడు. ఆ ఏలియా మరలా వస్తాడు అని ఇక్కడ మలాకి గ్రంథంలో 5వ వచనంలో ఉంది. 4వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇప్పుడు ఏలియా వచ్చాడా అన్నది నీ ప్రశ్న. ఏలియే ఎలిజబెత్ గర్భంలో ప్రవేశించే శరీరాన్ని ధరించుకొని వచ్చాడా అన్నది ప్రశ్న. కాదు, ఇద్దరు ఒకటేనా లేదు వేరు వేరా అన్నది. ఏలియా వేరు, యోహాను వేరు. ఏలియే యోహానుగా రాలే, ఏలియే యోహానుగా రాలే. ఏలియా వేరు, యోహాను వేరు. కాకపోతే ఇక్కడ ఏముందంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు. 17వ వచనం చదవండి. మరియు అతడు, ఎవరతను? యోహాను, తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి యెహోవా కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై. ఏలియా యొక్క ఆత్మయు అంటే ఏలియా పొందుకున్నాడే ఆత్మ. ఏలియా పొందుకున్న ఆత్మ ఎవరికి అనుగ్రహించబడ్డది? పాలు ఎలీషాకు అనుగ్రహించబడ్డది. ఏలియా ఆరోహణం అయిపోయేటప్పుడు తన శిష్యునికి తన ఆత్మలో పాలు దయచేసిందా, దయచేయలేదా? అలాగే అంటే ఏలియా అంత పౌరుషం, ఏలియా అంత యొక్క శక్తి, దేవుని కొరకు ఏలియా అంతటి రోషం గల వాడుగా, అలాంటి ఆహాభావాలు, లక్షణాలు, స్వభావం కలిగిన వాడుగా ఎవరున్నారు? యోహాను గారు. అర్థమైందా? ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఎవరికి? యేసుక్రీస్తుకు ముందుగా వెళ్ళును. కనుక నీకు సంతోషము, మహా ఆనందము కలుగును. అతని పుట్టుక వలన అనేకులు సంతోషింతురు. అప్పుడు ఏమైంది? బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చాడు, యోర్దాను అరణ్య ప్రాంతంలోనికి పోయాడు. యూదులకు, ఇశ్రాయేలీయులకు, అనేకులకు ఏం చెప్తున్నాడు? అనేకుల హృదయాలని మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చాడు. అంటే అందరి మనస్సులను ఎవరి వైపు తిప్పాడు? యెహోవా కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రభు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారందరినీ కూడా దేవుని వైపు తిప్పాడన్నమాట. తిప్పినది పర్లేదా?
తిప్పాడు. ఆ ఆవేశం, ఆ పౌరుషం. ఇప్పుడు యోహాను గారికి చావు ఎందుకు వచ్చింది? ఎలా చనిపోయాడు గారు? ఎలా చనిపోయాడు యోహాను గారు? శిరచ్ఛేదనం. ఎందుకు శిరచ్ఛేదనం చేయబడ్డాడు? హేరోదు తన తమ్ముని భార్యను ఏం చేసుకున్నాడు? అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకుంటే మరి యోహాను గారికి ఏంటి సంబంధం? అది తప్పు. యాక్చువల్ గా దాన్ని చెప్పడానికి యోహాను గారు రాలే. యోహాను గారి పని ఏంటి? అది అందరి మనస్సులను దేవుని కోసం సిద్ధం చేయాలి. అది ఆయన పని. అరణ్యంలో కేక వేయువకని, నువ్వు అరణ్యంలో సువార్త ప్రకటించాలి. అరణ్యంలో నీ దగ్గరికి వస్తున్న ప్రజలకు ఏం చేయాలి? వారికి వాక్యం ప్రకటన చేస్తూ, వారికి బాప్తీసం ఇస్తూ, ప్రభు కోసం సిద్ధపరచాలి వారిని. అది నీ పని. అరణ్యాన్ని వదిలిపెట్టి పట్టణానికి వెళ్ళి పట్టణంలో ఉన్న రాజు చేస్తున్న వ్యభిచారం గురించి నీకెందుకు? అది నీ పని కాదు కదా. కాదు, కానీ అది తప్పు కదా. ఏలియా కూడా అంతే, రోషము కలిగి రాజును ఎదిరించిండు. ఎవరిని? ఏలియా రాజును ఎదిరించిండా? ఎదిరించలేదా? ఎదిరించాడు. ఎందుకు? దేవుని పక్షాన రోషం కలిగి నిలబడ్డాడు, తప్పును సహించలేదు. అలాంటి లక్షణాలు ఎవరికి వచ్చినాయి? యోహాను గారికి వచ్చినాయి. అంతేగాని ఏలియా అనే మళ్ళా యోహానుగా పుట్టలేదు. ఏలియే యోహానుగా పుట్టలే. ఏలియే యోహానే. కాకపోతే ఆ లక్షణాలు ఏలియా ఉన్నటువంటి ఆ ఆత్మ తీవ్రత, దేవుని కోసం రోషం, అర్థమైందా? అలాంటిది కలిగిన వాడు యోహాను. అర్థమైందా? అంతే. కానీ వచ్చాడు యోహాను, వెళ్ళిపోయిన తర్వాతకి కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మత్తయి సువార్త చూడండి 10వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. 13వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. ఓరి అమ్మ, ఎక్కడ్రా ఇది? మత్తయి సువార్త 10వ అధ్యాయం, అంతేనా? 10 ఎంతరా నువ్వు చదివింది? ఏముంది అక్కడ? కాదు, ఇది కాదు, తప్పు వచ్చింది ఇక్కడ. వచ్చాడు వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు చదివినాగా డేవిడ్, ఏందది? మత్తయి సువార్త 17వ అధ్యాయం కదా, 17వ అధ్యాయం కదా. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఇక్కడ రండి. ఇప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచనం నుంచి ఇక్కడ చూస్తే, యేసు ప్రభుతో పాటు శిష్యులు కొండ దిగి వస్తుంటే, మనుష్య కుమారుడు మృతుల నుండి లేచి వరకు ఈ దర్శనం ఎవరితో చెప్పొద్దని చెప్పాడు. ఎందుకంటే కొండ మీద ఏలియా మోషే ఎవరు కనిపించారు? అందుకని అంటాడు ఇక్కడ, మోషకొకటి, ఏలియాకొకటి, నీకొకటి, పర్ణశాల కట్టమా ప్రభు అని అంటారు. ఇక్కడ ఎవరు? పేతురు, యోహాను, యాకోబులు మాట్లాడుతూ కిందికి వచ్చే వరకు అంటారు. 10వ వచనంలో అంటాడు, అప్పుడు యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, అలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారని యేసు ప్రభుని అడిగారు శిష్యులు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? ఏలియా వచ్చాడు, సమస్తాన్ని చక్కబెట్టాడన్న మాట నిజమే. ఏలియా ఇదివరకే వచ్చాడు. ఏలియాని వారు ఎరగలేదు, వారికి ఇష్టం వచ్చినట్టు చేశారు. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోతున్నాడని వారితో చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమని గ్రహించారు? ఏలియా అంటే బాప్తీసం ఇచ్చి యోహానును గూర్చి మాతో చెప్పాడని శిష్యులు గ్రహించారు. అంటే ఏలియా అంటే ఏలియాలాగే ఏలియానే వస్తాడు అనుకున్నారు వాళ్ళు. అందుకని యేసు ప్రభు కూడా సిలువలో చనిపోయేటప్పుడు ఏమన్నాడు? ఏలి ఏలి లామా. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఏలియా వస్తాడేమో అనుకుంటున్నారు, ఇంకా ఎదురు చూస్తున్నారు. అంటే ఏలియా అంటే ఎవరు? బాప్తీసం ఇచ్చి యోహానే. వీళ్ళు ఏమనుకుంటున్నారు? చనిపోయి ఆ ఏలియానే మళ్ళీ తిరిగి వస్తాడేమో అనుకున్నాడు. కానీ ఏలియా భౌతికమైనటువంటి రూపాన్ని ధరించుకున్న ఏలియా కాదు. ఏలియా లాంటి ఆత్మయు, శక్తియు, అలాంటి పౌరుషం, దేవుని కోసం నిలబడే అలాంటి లక్షణాలు ధరించుకున్న వ్యక్తి బాప్తిసం ఇచ్చి యోహాను. వచ్చాడు, వెళ్ళిపోయాడు. అయినా వాళ్ళు గుర్తుపట్టలేదు. యేసు ప్రభు శిలువ మరణంలో కూడా ఏలియా వస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు. ఏలి ఏలి లామా సబక్తా అంటే
అర్థమైందా? అంటే ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? ఆ ఏలియానే మరలా ఎలిజబెత్ గర్భంలో యోహానుగా వచ్చాడా అన్నది ప్రశ్న. రాలేదు. ఏలియా వేరు, బాప్తిసం ఇచ్చే యోహాను వేరు. కాకపోతే ఆ పౌరుషం, ఆ లక్షణాలు ధరించుకున్నాడు యోహాన్ గారు. ఆన్సర్ వచ్చిందా? దట్ ఈస్ ఓకేనా? రైట్.